రోజురోజుకి ఎర్ర బంగారంగా పిలువబడే మిర్చి ధరలు తగ్గుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటాల్ తేజ రకం మిర్చి 11,000 నుంచి 17,000 రూపాయల లోపే కొనుగోలు చేస్తుండడంతో అన్నదాతలు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటుగా ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, ఏపీలోని కృష్ణా జిల్లాలకు చెందిన రైతులు మిర్చి విక్రయించేందుకు ఈ కేంద్రానికి వస్తూ ఉంటారు. గత వారం తేజ రకం మిర్చికి 21,500 రూపాయల ధర లభించింది. ఈరోజు తేజ రకం మిర్చికి జెండాపాట్లో 21,000 కొనుగోలు చేసినప్పటికీ ఆ తర్వాత 11,000 నుంచి 17,000 రూపాయల మధ్యలోనే కొనుగోలు చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు మిర్చి ఎక్కువగా వస్తుండడంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గిందని, ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని, ఎకరాకు ₹1,00,000 పైగా పెట్టుబడి అవుతుందని, ఈ రేటుకు అమ్మితే అప్పే మిగులుతుందని, క్వింటాల్ రేటు 20,000కు పైగా ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుందంటూ రైతులు అంటున్నారు. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో మిర్చి ధర తగ్గిందని, దీనికి తోడు మిర్చి నాణ్యత కూడా సరిగా లేదని, నాణ్యమైన మిర్చికి మార్కెట్లో 20,000 రూపాయలు పలికిందని, కొంచెం తక్కువ నాణ్యత ఉన్న మిర్చి 17 లేదంటే 18,000 రూపాయలు పలుకుతుందంటూ జాయింట్ డైరెక్టర్ మల్లేశం తెలిపారు. నాణ్యత లేని తాలు రకానికి మాత్రం 13,000 రూపాయలు పలికిందని, రైతులు మిర్చిని శుభ్రం చేసి తేమ లేకుండా నాణ్యమైన మిర్చి తీసుకొస్తే మంచి ధర లభిస్తుందని, మార్కెట్కు వచ్చే ముందే రైతులు ధర తెలుసుకొని మిర్చి తీసుకురావాలంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ మల్లేశం వివరణ ఇచ్చారు. వరంగల్ మార్కెట్కు మిర్చి చేసుకొని వచ్చామండి. పెట్టిన పెట్టుబడులకు కాదు కదా, కటింగ్ చేసిన పైసలు కూడా రావట్లేదు. పెట్టుబడులు అధికమైపోయినాయి. రేటుకు వచ్చేసరికి జెండాపాట 20,100 అయితే ఈ మార్కెట్లో ఖరీదు చేసేది మాత్రం 18,000 నుండి 11,000 వరకే ఖరీదు చేస్తుంది. ఈరోజు జరిగిన బాపతి తక్కువ రేట్లు అయితే ఏ సరుకు అయితే పడిందో ఆ సరుకును మళ్ళీ రివ్యూ చేసి దానికి మళ్ళీ రిటర్న్గా మళ్ళీ దాన్ని అది చేసి వాటికి రేట్లు కల్పించమని చెప్పినాం. వాళ్ళు మార్కెట్ యార్డ్ వాళ్ళు కూడా, చైర్మన్ గారు కూడా మరియు జేడీ గారు కూడా దానికి సహకరించారు. ఇప్పుడు ఆల్రెడీ మైక్లో అనౌన్స్మెంట్ చేయించి ఆ ఏదైతే రేటు తక్కువ పడ్డదో వాటికి రేటు పెట్టిస్తామన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే కూటు తక్కువ పడ్డదో వారు ఆ కూటు దగ్గర పోయి మీ అర్థదారికి కంప్లీట్ చేయండి. వెంటనే వాళ్ళు వస్తారు, ఆడ చూస్తారు, చూసి వారికి తగిన రేటు పెట్టించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు సుమారు ఒక 13,000 బస్తాలు రావడం జరిగింది. కొత్త మిర్చి 20,100 అత్యధికంగా జెండాపాట జరిగింది. తర్వాత మనకి మోడల్ రేట్ వచ్చేసి ఒక 17,000, 18,000కు ఎక్కువ క్వాంటిటీ ఆ రేటు మీద ట్రేడర్స్ కొనడం జరిగింది. అయితే ఏదైతే కొంచెం నాణ్యత లేకుండా ఉండి, మాయిచర్ ఎక్కువ ఉండి, కొంచెం రంగు మారినటువంటి నాణ్యత లేని మిర్చికి కొన్ని లాట్స్కి 14,000, కొన్ని లాట్స్కి 13,000, కొన్ని లాట్స్కి 15,000 కూడా రావడం జరిగింది. ఆ విషయంలో రైతులు మరి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటూ గత సంవత్సరంలో రేట్లు చాలా ఉండేది, ఈ సంవత్సరం మరి రేట్లు తగ్గించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందని, మరి తక్కువ ధర వచ్చినటువంటి మిర్చికి మళ్ళీ ఒకసారి దాని క్వాలిటీని చూసి రేటు పెంచాలని చెప్పేసి వాళ్ళు